నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తిరుమల పరకామణి చోరీ కేసు గత కొన్ని నెలల తర్వాత మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ తాజాగా మీడియా ముందుకొచ్చాడు. లోక్ అదాలత్లో రాజీ తర్వాత ఏడాదిగా అజ్ఞాతంలో ఉంటూ ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారుల విచారణకు హాజరైన తర్వాత తొలిసారి మీడియా ద్వారా రవికుమార్ బయటకొచ్చారు. రవికుమార్ తాను చేసిన తప్పును ఒప్పుకుంటూ పరకామణిలో తాను మహాపాపం చేశానని, ప్రాయశ్చితంగా మా ఆస్తిలో 90% శ్రీవారికి రాసిచ్చామని ఏడుస్తూ చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే ఇటీవలే మాజీ సీఎం జగన్ పరకామణిలో చిన్న చోరీ జరిగిందని, ప్రభుత్వం దాన్ని పెద్దగా చూపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల తర్వాత నిందితుడు రవికుమార్ వీడియో రిలీజ్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటి. అయితే పరకామణిలో 2023 ఏప్రిల్ 29న జరిగిన చోరీ కేసు అప్పట్లో సంచలనం రేపింది. తిరుమల ఈవో ఆఫీసు గుమస్తాగా పనిచేసిన రవికుమార్ పరకామణి నుంచి నగదు తీసుకువెళ్లాడనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. రవికుమార్ డబ్బులు చోరీ చేసిన వీడియో కూడా బయటపడింది. ఈ వీడియో బయటకు రావడంతో చోరీపై అప్పటి జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎవరు జోక్యం చేసుకున్నారో తెలియదు కానీ నిందితుడు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాడు. కేసును రాజీ చేసుకున్న తర్వాత నిందితుడు రవికుమార్ దాదాపు ఏడాది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణకు హాజరైన అనంతరం రవికుమార్ తొలిసారి ప్రజల ముందుకొచ్చాడు. పరకామణిలో తాను మహాపాపం చేశానని, ప్రాయశ్చితంగా తన ఆస్తిలో 90% శ్రీవారికి రాసిచ్చామని ఏడుస్తూ చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. తాను చేసిన మహాపాపానికి తమ కుటుంబం ప్రతిరోజు బాధపడుతోందంటూ కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తూ వీడియో రిలీజ్ చేశారు. నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయర్ స్వామి లో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాం. వాటి గురించి డిబేట్లు పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశానని తలుచుకుని బాధపడి రోజు లేదు. దయచేసి ప్లీజ్ నా పేరు. కానీ వీడియోలో ఆయన పేర్కొన్న మరో అంశం సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న అసభ్య ప్రచారం.
రవికుమార్ శరీరంలోని ప్రైవేటు భాగాలు శస్త్రచికిత్స చేసి డబ్బు దాచుకున్నాడని 3 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తమ కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీశాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసత్య ప్రచారంతో తమ కుటుంబం బ్రతకలేకపోతోందని, తాను చేసిన తప్పుకు కోర్టు ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పుకొచ్చారు. అయితే మాజీ సీఎం జగన్ ఇటీవల పరకామణిలో చిన్న చోరీ మాత్రమే జరిగిందని చెప్పడం ఈ కేసు మళ్లీ రాజకీయ వేదికపైకి రావడానికి మూలమైంది. జగన్ కామెంట్స్ తర్వాతే నిందితుడు రవికుమార్ వీడియో బయటకు రావడం, ఇది యాదృచ్ఛికమా లేక రాజకీయ వ్యూహమా అనే సందేహాలపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రవికుమార్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ కేసు మరో కొత్త మలుపు రాజకీయ రంగు పులుముకోనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ నేత చీదెళ్ల కిషన్ గారు, అదేవిధంగా మరొక గెస్ట్ కూడా ఉన్నారు, కస్కుర్తి హనుమంతరావు గారు, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. హనుమంతరావు గారు, కిషన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, హనుమంతరావు గారు, మీరు చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి రవికుమార్ ఒక పశ్చాత్తాపంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. నా ఆస్తిలో 90% నేనైతే శ్రీవారికి రాసిస్తున్నాను, అప్పుడు చేసిన దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పేసి. సో ఇది పశ్చాత్తాపంతో చేసిన వీడియోలాగా అనిపిస్తుందా, లేదంటే ఎవరిదైనా ప్రోద్బలంతో ఒత్తిడితో చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఇది? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వారందరికీ ప్రత్యేకంగా పరకామణి కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాము. ఈరోజు వీడియోలో కానివ్వండి, లేకపోతే పత్రికల్లో కానివ్వండి, రవికుమార్ గారు పశ్చాత్తాపడుతూ నేను చేసిన తప్పు అత్యంత బాధాకరంగా ఉంది, నా పిల్లలు నా కుటుంబం కూడా చాలా దాని గురించి బాధపడుతున్నారు. వాస్తవంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరిగిన చోరీని మనమందరం కళ్ళారా టీవీల్లో కానివ్వండి, పత్రికల్లో కానీ చూసాం. ప్రతి ముఖ్యంగా ఈ పరకామణి కేసులో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని చాలా చిన్నదిగా, ఏదో తెలియక, ఏదో చిన్న తప్పిదంగా, ఆ కేసులో చిన్న పొరపాటుగా ఆయన మాట్లాడటం మనం చూసాం. దైవం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరిగిన ఈ పవిత్రమైన దేవాలయంలో ఇలాంటి చోటు జరిగిన మాట వాస్తవమా కాదా నిర్ధారించాల్సి వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట తీరు, ఒక వ్యవస్థలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనలో ఏ తప్పు జరిగినా తప్పుగానే చూడాలి, ఒప్పును ఒప్పుగానే మాట్లాడాలి. కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పటి కడప ఎమ్మెల్యే గారు మొన్న టీవీలోని పత్రికల్లో ఆ పరకామణి కేసు చాలా చిన్నది, పాపం జాలిగా చాలా వేదగా పలుకులు పలికారు. ఇది ఎలా ఉంటుందంటే, చట్టం చేయాల్సిన ఉన్న అధికారులు కానీ, ఆ వ్యవస్థలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఆనాటి ఏ వ్యవస్థలో ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఏ తప్పు అయితే ఏ అధికారి అయితే చేశాడో ఆ అధికారి కానివ్వండి, అటెండర్ కావచ్చు, ఆ వ్యవస్థలో ఉన్న అధికారి కావచ్చు, తప్పును తప్పుగానే చూపించాలి. ఒక చిన్న సైకిల్ పోయితే సైకిల్కి ఒక దొంగతనం ఒక రకంగా ఉండదు, కారు పోతే కారుకు ఇంకో రకంగా ఉండదు. కేసుగానే పరిగణించాలి. అందుట్లో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇలాంటి వ్యవస్థలో పశ్చాత్తాప పాత్ర అనేక రకంగా బాధపడుతూ ఈరోజు చూస్తే పత్రిక ముఖంగా కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, ఆయన రవికుమార్ గారు చాలా పశ్చాత్తాపడుతూ నేను చేసిన తప్పుని, నేను చేసిన పొరపాటుని, నేను చేసిన దానికి అనేక రకాలుగా బాధపడుతున్నానని చెప్పడం, అది కూడా చాలా, ఎందుకంటే తప్పు చేసిన వాడు ఒప్పుకొని దాన్ని పశ్చాత్తాపడటం, ఆ పశ్చాత్తాపాన్ని ప్రజలకు తెలిసే విధంగా, అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. మనం ఏదో ఇప్పుడు మాట్లాడుకుంటేనో లేకపోతే మాట్లాడుకోకపోతే జరిగే పని కాదు కదా. కానీ వ్యవస్థలు బాగుండాలి, వ్యవస్థలో పటిష్టంగా ఉండాలి అంటే ఆ వ్యవస్థలో జరిగిన లోపాలని తప్పనిసరిగా ఎవరైతే ఆ తప్పును చేశారో వాటిని శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కానీ బాధ్యత కలిగిన వ్యక్తులు ఒక వ్యవస్థలో ఉన్న లోపాలని ఏ రకంగా అయితే ఉన్నాయో వాటిని ఎత్తి చూపాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాటిలో ఉన్న అధికారులు కానీ ఉంది. కానీ దాన్ని ఈరోజు గడిచిన తప్పుని ఒప్పుగా చూపించి
చేయటానికి మనం ఏమని ఇది కాదు కదా. కలియుగ దైవ సాక్షిగా జరిగిన సన్నివేశాలు ఇవన్నీ. పాశ్చితంగా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అనేది మనం నిర్ధారించాల్సింది కాదు. కాబట్టి పరకామణి కేసులో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జరిగిన చోరీని అధికారులు ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆనాటి దాంట్లో ఉన్న పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా దాన్ని వెంటనే ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ద్వారా ఏం జరుగుతుందో చూస్తారు. కానీ ఆయన కూడా, రవికుమార్ గారు కూడా బాధపడటం, ఇలాంటి విషయాలు చాలా సున్నితమైన విషయాలు. దేవాలయంలో దేవుని సన్నిధిలో ఇంత ఘోరాలు జరిగిన తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము వీటన్నిటిని, ఎందుకంటే ఏ ప్రభుత్వంలో అయినా ఏ అధికారి అయినా తప్పు చేసినప్పుడు తప్పుగానే చూడాలి. మేముగా తెలుగుదేశం పక్షాన్ని మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు జరిగిన సంఘటనని ఎట్టి పరిస్థితుల్లో మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థల్లో లోపాలు జరిగినప్పుడు ఒక బాధ్యత కలిగే వ్యక్తి ప్రతిష్టంగా చేయాలి. ఒక మీడియా ముందు వచ్చిన చిన్న తప్పుని తప్పుగా పెద్ద తప్పు అయినా చిన్న తప్పు తప్పే. దాన్ని మీరు ఇట్లా ఓపెన్ గా మాట్లాడేటప్పుడు, ఇట్లా డిబేట్లో కానీ మీరు ఒక అవగాహనతో ఉండాలి. అవగాహన లేకుండా ఇలాంటి మాట్లాడటం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే, కిషన్ గారు మీరు చెప్పండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పేది చాలా చిన్న చోరీ అని, కానీ చోరీ చేసిన రవికుమార్ చెప్పేది మహాపాపము అని. సో మరి మీరేమంటారు దీనికి? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు, అలాగే ప్యానెల్లో ఉండే పెద్దలు, సోదర సమానులు, మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ ఈ 1.5 సంవత్సర కాలంగా టీటీడీలో జరిగేటటువంటి అంశాలని ఏ విధంగా తీసుకొస్తుందంటే, ఆధారాలు లేకుండా లడ్డూ ఆరోపణ. హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే లడ్డూని, ప్రసాదంని, దాని మీద కల్తీ జంతు మాంసం కలిసిందనే ఒక ఆరోపణని, ఆధారం లేని ఆరోపణని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ ఉలిక్కి పడే విధంగా ఉండే సంఘటనను తీసుకొచ్చింది. అలాగే TV5 అధినేత బిఆర్ నాయుడు గారు చైర్మన్, ఆయన ఉన్నప్పటి నుంచి ఆ వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం తొక్కిసలాటతో మరణాలు, ఇవన్నీ చూస్తుంటే నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో కూడా మనం అందరం చూస్తున్నాం. గర్భగుడి కాడ జనసేన జెండాని, జనసేన గొడుగుని, ఇదంతా మనకి వైరల్ అవడం జరుగుతూ ఉంది. ఎందుకని టీటీడీ మీద ఇంత తప్పుడు ఆరోపణలు వాళ్ళు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద నిందు మోపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పరకామణి విషయంకి వస్తే, ఆ దొంగను పట్టుకుంది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆ దొంగను పట్టుకోవడం జరిగింది. ఏదైతే పాత పరకామణి ఉందో, కొత్త పరకామణి భవనాన్ని కట్టించి 23 కోట్లని వీక్షించి ఆ పరకామణి భవనాన్ని కట్టించి 360 డిగ్రీస్ కెమెరాని దాంట్లో పెట్టి ఆ దొంగని ఫిబ్రవరిలో దాన్ని ఓపెన్ చేస్తే దొంగని ఏప్రిల్లో పట్టుకున్నారు. ఏప్రిల్లో పట్టుకొని తిరుపతిలో కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ దాఖలు చేసి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, దొంగతనాలు జరిగితే రికవరీ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. అంతేకాకుండా అతను చేసిన పాపాన్ని అతను తప్పుగా భావించి అతని ఆస్తి మొత్తాన్ని 14 కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తి మొత్తాన్ని టీటీడీకి రాయించడం జరిగింది. సో ఈ కేసు ఏదైతే పెట్టున్నారో దాన్ని గౌరవ న్యాయమూర్తి లోక్ అదాలత్లో కొట్టడం జరిగింది. దీంట్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పు ఉందనేది మాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగని పట్టించడం తప్ప, అతను 30 సంవత్సరాలుగా అదే లెక్కింపులో, పరాకమాని లెక్కింపుల్లో పాల్గొంటా ఉన్నాడు. అప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయారు అతనైతే ఇది ఫస్ట్ టైం లాగా అనిపించలేదు. అతను గతంలో కూడా పూర్వానుభవం కూడా అతనికి ఉన్నట్టుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు కూడా ఇలాంటి పనులు చేసే ఉంటాడు అతను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త భవనం కట్టించి టీటీడీ మీద, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కొన్ని చేంజెస్ చేయబట్టే ఈ దొంగను మనం పట్టుకోవడం జరిగింది. దీన్ని పట్టుకున్నందుకే పాపంగా, ఈ పట్టుకోవడం పెద్ద దోషంగా ఈరోజు మాట్లాడడం చాలా తప్పుగా ఉంది. ఈరోజు అన్న చెప్పినట్టు ఈరోజు మేము చెప్తున్నాం, సింహాచలంలో జరిగిన ఇన్సిడెంట్ గత కొద్ది కాలంగా 55,000 రూపాయలు ఆడ స్టాఫ్ ఎవడైతే రమణ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి ఉన్నారో, రమణని
వదిలేసి సురేష్ అనే వ్యక్తిని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి దానికి ఎవరయ్యా చైర్మన్ గా ఉండింది? ఇప్పుడు ధర్మకర్తగా ఎవరు ఉన్నారు? దానికి సింహాచలం దేవస్థానానికి సాక్షాత్ గోవా గవర్నర్ గారే కదా ఉండింది. ఈరోజు వాళ్ళకి ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారో మేము అన్నని అడగడం జరుగుతా ఉంది. దయచేసి ఇక మీదట కూడా టీటీడీని, దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం ఉపయోగించొద్దు అని చెప్పని మేము మా హిందువుల మనోభావాల్ని, ఎంతో మంది రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దయచేసి దెబ్బతీయొద్దని చెప్పని మేము మీ ద్వారా కోరుకోవడం జరుగుతా ఉంది. ఓకే, ఎవరైతే చోరీ చేశారో ఆ వ్యక్తి రవికుమార్ కొన్ని చెప్పడం జరిగింది. పశ్చాత్తాపడుతున్నాను, మహాపాపం చేశాను, దానివల్ల నేను అనుభవిస్తున్నానని చెప్పేసి. సో మరి దానికి మీరేమంటారంటే నిజంగానే అది పశ్చాత్తాప రూపంగా అనిపిస్తుందా, లేదంటే ఏదైనా ప్రోద్బలంతో అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది దాన్ని బట్టి చూస్తుంటే? ఖచ్చితంగా అండి, తప్పు చేసినట్టు పట్టించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు టీటీడీ సమక్షం పట్టించడం జరిగింది. అతను పశ్చాత్తాప పడినా కానీ, పశ్చాత్తాప పడకపోయినా కానీ అతను చేసిన తప్పే. దాన్ని పట్టించిందే మేము, దాన్ని పట్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్. అతను ఎంత పశ్చాత్తాపడినా దానికంటూ కొన్ని చట్టాలు చేస్తున్నారు. చట్టపరంగా ఉండేటటువంటి లోక్ అదాలత్ ఆ రోజు ఏదైతే వచ్చిందో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయడం అనేది ఏ వరకు కరెక్ట్ అని చెప్పి నేను మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ మీద వేయటం, వైఎస్ఆర్ పార్టీ మీద ఏదో అపనిందలు వేయటం అనేది కాదు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారే స్వయాన ఆ కేసు చాలా చిన్న తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని క్షమించండి. అట్లా ఇప్పుడు తప్పు జరిగిందా లేదా? చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా తప్పే కదా. దాన్ని తప్పు జరిగింది, మనము ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి ఏదో చిన్న తప్పు జరిగిపోయింది ఏమండి, మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకున్నారు? హిందువుల మనోభావాలు మనకి ముఖ్యమండి. ఫస్ట్ 100% మన బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎన్ని తప్పులు జరుగుతున్నాయో, కల్తీ లడ్డు ఎలా జరిగిందో, కల్తీ లడ్డు ద్వారా ఎవరెవరు మాంసం కొవ్వులు ఏ ఆవు తిందో వినండి. ఏ ఆవులు తిన్నాయో ఆ ఆవుల ద్వారా వ్యర్థ పదార్థాలు ఎలా వచ్చాయి మనం ఎలా చెప్పగలుగుతాం? అది కల్తీ ఏమండి, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రజలతో ఈ రోజు కలియుగ దైవాన్ని మనం పవిత్రమైన దేవాలయానికి వెళ్ళి మనం పవిత్రంగా పూజించే వెంకటేశ్వర స్వామి సాక్షిగా కల్తీ నై జరిగిందని చెప్పేసి చేయకుండానే ఆ రోజు తిరుమలలో అది నిర్ధారిస్తారు. బ్రదర్ ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో, ఎవరైతే దానికి లడ్డు కల్తీ జరిగిన దానికి పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దానికి ఏ రూపాన్ని జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ శిక్షిస్తాడు తప్పనిసరిగా. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్న వాడు ఎవడు మిగలడు. ఆరోపణ చేస్తే ఆ భగవంతుడే శిక్షిస్తాడనా? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇంకోటి బ్రదర్, డెవలప్ అయిందో మీ అందరికి తెలియదు. హిందువుల మనోభావాలు భారతదేశ చరిత్రలో ఒక కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకునే పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయంలో ఇలాంటి తప్పులు జరిగాయంటే ముందు చంపలేసుకోవాలి. ఎందుకంటే కలియుగ దైవాన్ని మనం మనసారా పవిత్రంగా పూజించే దైవం, ఆ దైవానికి కల్తీ లడ్లు జరిగిందా లేదు మీకెందుకు బాధ? ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నన్ను శిక్షిస్తారు. ఎవడు తప్పు చేయబడతారో, ఎవరు తప్పు చేస్తే అది జరిగిందో అవన్నీ తెలుస్తారు కదా. ఏ ప్రభుత్వంలో అయినా చట్ట ప్రకారం తను చేయాల్సిన బాధ్యత ఉందా? అధికారులకు ఉన్నాయా లేవా? ఏ అధికారి అయితే ఉన్నాడో, చట్టాన్ని ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయితే ఉన్నారు అంటున్నారన్నా. ఇప్పుడు ఏదైతే సతీష్ అనే వ్యక్తి ఏవిఎస్ఓ గారు ఎందుకు రైలు కింద పడి చనిపోయారు, దానికి చర్చకి డిబేట్ కి మీరు సిద్ధమా? ఏమండి, మనం అవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు బాబాయ్ గొడ్డల పోట్లు అన్ని చాలా వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఒకటి కాదు, రకరకాల వస్తాయి. అన్ని డిబేట్ వెళ్ళాల్సి వస్తుంది. చాలా వెన్నుపోట్లు కూడా అవును. ఎవరెవరు బాబాయ్ గొడ్డల పోటీ ఏంటో రోజులు కూడా ఉన్నాయన్నా. ఏమండి మన మీదకి ఎప్పుడైతే వచ్చిందో అవన్నీ పక్కదోవన పెంచడానికి రకరకాల ఆలోచనతో రామారావు గారి మీదే చెప్పులు ఇచ్చిన ఘనత అది ఎలా మర్చిపోతారన్నా? అవును, ప్రజలందరూ చూస్తూ ఉంటారండి. ఇప్పుడు మన మీరు చూస్తున్నారా? విజయం గారు ఎక్కడ ఉన్నారండి?
ఎవరని? చెల్లి విజయం గారు ఎక్కడ ఉన్నారండి? ఉమ్. విజయం గారు ఎక్కడ ఉన్నారు? ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? కుటుంబంలో కుటుంబ సమస్యలు ఉంటాయన్న. ఓకే, చెల్లి మన గారు టాపిక్ ఏమండి డైవర్ట్ అందరికీ ఉంటాయి. అయిపోతుంది హనుమంతరావు గారు, కిషన్ అది గారు. ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారికి, ఎన్టీ రామారావు గారికి, హనుమంతరావు చంద్రబాబు గారు, నాయుడు కిషన్ గారు గారికి టాపిక్ మంది డైవర్ట్ అవుతుంది. అది కాదు మన మాట్లాడే టాపిక్. సంక్షేమ పథకాలు అందించారు, ప్రజలకి ఎన్ని మంచి పనులు చేశారు, వాటి గురించి ఇప్పుడు కూడా మాట్లాడదాం. మనం ఓకే, మాట్లాడుకోవాల్సింది కిషన్ గారు. స్వచ్ఛందంగా కిషన్ గారు, హనుమంతరావు గారు. మీరు వచ్చి ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేశారు, కక్ష సాధింపులు, ఏమండి అక్రమాలు, 16 నెలల్లో ఎంత డెవలప్మెంట్ అయిందో ప్రజలకు తెలుసు. 16 నెలల్లో ఏమండి సూపర్ 6 లో ఎన్ని చేశారో ప్రజలకు తెలుసు. సతీష్ గారి మరణాన్ని అవును. కిషన్ గారు, హనుమంతరావు గారు, మనం మాట్లాడే టాపిక్ వేరు, అది మనకి మీరు వేరే టాపిక్ వెళ్తుంది. మీరు నిర్ధారిస్తారా? ఏమండి చెప్పండి అన్న. ఇప్పుడు మళ్ళా కోర్టు ముట్టికాయలు వేస్తే వెనక్కి వచ్చినారు. ఏమండి చెప్పండి ఏం అన్నా. జరిగింది? అన్ని చట్టం పని తను తెలిసిపోతుంది. చట్టం ఎవరున్నా ఓకే ఓకే కిషన్ గారు, కిషన్ గారు అండ్ హనుమంతరావు గారు, కిషన్ గారు అండ్ హనుమంతరావు గారు. ఎంత తప్పైనా తప్పు తప్పే కదండి. అన్న మనం అంత బాధ్యత గల వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత శాసనసభ్యుడిగా మీ బాధ్యత ఏంటండి? తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేస్తానంటారా? ఏమండి తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేస్తానంటారా? 100% చేయమన్నా తప్పుని బయట మరి మరి అంటున్నారు కదా మీ ముఖ్యమంత్రి, మీ మాజీ ముఖ్యమంత్రి అంటున్నాడు. మీరు చేసేది ఏంటంటే అన్న, మీరు ఎందుకు అంటున్నారు? మీరు ఎందుకు అంత ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీద తీసుకొచ్చారు? అంత తప్పు రాజకీయంగా ఎందుకు? ఎందుకు అదొక్కటే మా బాధ. మీదేంటి మీ పాత్ర ఏంటి దాంట్లో? మా బాధ ఏంటంటే తిరుమలలో జరిగే అంశాలని అనాదరణ ఆరోపణల్ని మీరు చేసేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్న. అదే మా ఎవరు చేశారు? ఏమండి హిందూ మనోభావాలు ఎవరు దెబ్బతీశారు? హిందూ మనోభావాలు ఎవరు చేస్తారు? ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. 6 కిలోమీటర్లు బ్రిడ్జ్ చేశారన్న. దాంట్లో టీటీడీ 66%, 67%, రాష్ట్ర ప్రభుత్వం 33% అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగిందన్న. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఏం చేశామన్నా, దాన్ని నీట్ గా వెరిఫై చేసి టీటీడీని దాంట్లో ఇన్వాల్వ్ చేసి 40 కోట్ల రూపాయలు టీటీడీకి మిగిల్చిన విషయం వాస్తవం కాదంటారన్నా. అది మేము ఆరోపణ చేశామా? ఎందుకంటే అన్న కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి, దాన్ని ప్రతిదీ రాజకీయం చేస్తే భగవంతుడి విషయం అది. భగవంతుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అన్ని నిష్పక్షపాతంగా ప్రజలకి తెలిసే విధంగా కూటమి ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా జరుగుతాయి. ఏం జరుగుతుంది? ఏమండి ఇంకోటి, మీరు మాట్లాడిన మాట కరెక్ట్ అంటారా? మీరు మాట్లాడిన మాట కరెక్ట్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కరెక్ట్ అంటారా? మొన్న జరిగిన ఇన్సిడెంట్లన్నా ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? గుళ్ళ మీద జరగట్లేదంటారా? ఏం జరిగింది? తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయారు. రైట్ థ్యాంక్ యూ అండి హనుమంతరావు గారు అండ్ కిషన్ గారు. డ్రైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా మన టాపిక్ కూడా డైవర్ట్ అయిపోతుంది, మనం అనుకున్నది ఒకటి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్లో పాల్గొన్నందుకు. చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.